హాయ్ విజయవాడ. ఎలా అనిపించింది సినిమా? పెట్ట మూవీ అయితే చాలా బాగుంది. ప్రజెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫ్యామిలీ విజిట్ అయ్యారు, వచ్చి చూస్తే ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా చాలా ఇన్స్పైర్ అయ్యి. పెట్టి మూవీ చాలా బాగుంది. ప్రజెంట్ ప్రతి ఒక్క అమ్మాయి ఒక అబ్బాయి చూడాల్సిన సినిమా. ఖచ్చితంగా ఫ్యామిలీ ఇస్తారండి. అడల్ట్ కంటెంట్ లాగా లేదు, ఇది ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్. టుడే జనరేషన్ ఎలా ఉందో చాలా బాగా చూపించారు. మూవీ అయితే తప్పకుండా అందరూ చూడాల్సిన మూవీ. క్లైమాక్స్ ఇంకా చాలా సూపర్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ లో అంతా ఎలా ఉండకూడదో చూపించారు, అలా ఉంటే లాస్ట్ హాఫ్ లో ఏమైందో చూపించారు. చాలా బాగుంది మూవీ అయితే. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అయితే తోపు ఉంది. సినిమా అయితే అదిరిపోయింది. ఈ మూవీ తప్పకుండా ప్రతి ఒక్క కుర్రాడు చూడాలి. Definitely recommend this movie to each and everybody. సినిమా లవ్ స్టోరీ మాకు గుర్తొచ్చింది. పేరెంట్స్ ఎమోషన్ అది బాగా కనెక్ట్ అయింది. మంచి హిట్ అవుతుంది అన్నది. చాలా ఎక్సలెంట్ గా ఉంది మూవీ. అరగంట నీళ్ళు ఎక్కలేదు. హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగుంది, చాలా ఎమోషనల్ గా చూపించారు. ఈ టీజర్ రిలీజ్ అయినప్పుడు సినిమా చూస్తే ఏ సర్టిఫికేట్ మూవీ సినిమా చూడకూడదు అన్నదే మెయిన్. కానీ థియేటర్కి వచ్చి సినిమా చూసిన తర్వాత క్లారిటీ వచ్చింది. ఇది ఫ్యామిలీ మొత్తం ఖచ్చితంగా వచ్చి చూడొచ్చు. చాలా బాగుంది. చిత్రం చరిత్రలో నిలిచిపోతుంది. సూపర్ మెసేజ్ ఇచ్చారండి. ఫుల్ లెంత్ లోడెడ్ ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా. అంటే దీనికి వన్ ఆఫ్ ద హైలైట్స్ విష్ణుపతి యాదవ్ గారి స్క్రిప్ట్. చివరిలో మాత్రము అల్టిమేటం గా తీశారు. ఇప్పుడే ప్రీమియర్ చూసాం కాబట్టి చెప్తున్నా, వర్త్ వర్మ వర్త్. ఇప్పుడున్న జనరేషన్ కరెక్ట్ చేశారు. అందరికి సూపర్ గా నచ్చుతుంది సినిమా మాత్రం. సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యామిలీలు, పిల్లలు, మైనర్లు అందరు కలిసి చూడాల్సిన సినిమా. సినిమా అయితే కనుక వేరే లెవెల్ ఉంది. టీజర్ చూసి ఎవరై సినిమా తీసింది అనుకున్నా. క్లాస్మేట్స్ ఇద్దరు గర్ల్స్ ని తీసుకొని వచ్చిన. సినిమా అయిపోయినాక ఇంత మంచి సినిమా తీసుకొచ్చినా వాళ్ళు నాతో చెప్పారు. అంత మంచి సినిమా. ఒక 10 years తర్వాత ఇంత ప్యూర్ మెసేజ్ ఉన్న సినిమా నేను చూసిన. ఈ సినిమా చూస్తే మీరు అంతా హుషారైపోతారు. ఈ తరం అమ్మాయిలు బాగా కనెక్ట్ అవుతుంది. ట్రైలర్, టీజర్స్ అవన్నీ చూసుకొని ఒక థాట్ ఉంటే సినిమాకి వచ్చిన తర్వాత ఇంకొక థాట్ ఉంది. చాలా క్లైమాక్స్ అయితే ఏడుపే వచ్చింది. ఈ సినిమా చూస్తే సేమ్ మా ఫ్రెండ్ చేసిన కథలనే గుర్తొచ్చినాయి. విలేజ్ లో ఉన్న వాళ్ళకి మాత్రం బాగా కనెక్ట్ అయిపోతుంది. పక్కా జెన్జీ చూడాల్సిన మూవీ అండి ఇది. ప్రతి సీన్ హృదయానికి కత్తుక్కుంటది. ట్రైలర్, టీజర్లు చూసి మాత్రం రివ్యూ ఇవ్వకండి. స్టార్టింగ్ అయితే కామెడీతో నిజంగా కామెడీ ఉంటుంది అనుకుంటే నెక్స్ట్ లెవెల్లో లవ్ తీసుకెళ్ళి లాస్ట్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు అయితే నాకు హుషారు లేదు. ఆ మూవీ చూసిన తర్వాత ఫుల్ హుషారు వచ్చింది. అసలు ఈ లవ్ ముఖ్యమా, మనకి పేరెంట్స్ లవ్ ముఖ్యం అని ఎమోషన్ తో ఇచ్చి పడేశాడు. అసలు మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండి. ఇలాంటి మూవీ తీయడం అనేది డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్. పేరెంట్స్ మాత్రం మిస్ అవ్వద్దు సినిమా. ఏం చేస్తున్నారు